అనిపించింది మరి? అవును సార్. అయ్యో మీ 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 నుంచే సార్ మా ఇద్దరు తమ్ముళ్ళు నేర్చుకోండి. ఓకే ఓకే, నైస్ నైస్. చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. రికార్డ్ చేస్తున్నాను, అప్లోడ్ చేస్తాను కేస్ స్టడీ కోసం. డన్ సార్, రికార్డ్ చేయండి. ఓకే చెప్పండి, బర్త్ డీటెయిల్ చెప్పండి. సార్ 19th September 1990 సార్. 1990. టైం? టైం 12:15 PM సార్. 12:15 PM. ఓకే, ఎట్లా జరిగింది మహాశివరాత్రి? అంతా బాగా జరిగింది సార్, నేను ఇంట్లోనే చేసుకున్నాను. వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్పండి, ప్లేస్ ఆఫ్ బర్త్ కదిరి కదా? సార్ కదిరి సార్. ఓకే ఓకే, కదిరి అనంతపూర్ కిందకి వచ్చింది. అవును సార్, అవును సార్. ఓకే, ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం. మీరు టైము అది వృశ్చిక లగ్నం ఎండింగ్ ఉంది కదా, సంధి లగ్నం వచ్చింది. అవును సార్, అవును సార్, అవును సార్. సో పక్కా వృశ్చిక లగ్నమేనా? ఎంత మీ హైట్? సార్ 5.75 సార్. ఓకే సరే, ఒక్కసారి టైం వెరిఫై చేద్దాం. ఓకే సార్. మీ వాళ్ళు అయితే రాశారు పక్కగా. మా తమ్ముడే చెప్పాడు సార్ నాకు. అట్లా కాదండి, మీరు పుట్టినప్పుడు మీ తమ్ముడు ఎట్లా రాస్తాడు? రాశారు అంతా రాశారు సార్. ఓకే రైట్ రైట్. సో ఉత్తర నక్షత్రంలో పుట్టారు మీరు, రవి నక్షత్రం. అవును సార్, ఉత్తర పల్గొని సార్. ఓకే, సో స్థిర లగ్నానికి రవి నక్షత్రం సరిపోవాలి నాకు. సార్ సరిపోవాలంటే మనం ఒక 10 నిమిషాలు. సో మీరు హాస్పిటల్లో పుట్టారా, ఇంట్లో పుట్టారా, ఎక్కడ పుట్టారు? హాస్పిటల్ సార్, హాస్పిటల్. హాస్పిటల్లో పుట్టారు. వాళ్ళు రికార్డ్ ఇచ్చింది ఫాలో అయ్యారా, మీరు ఇంట్లో సపరేట్గా రాసుకున్నారా? లేదు సార్, వాళ్ళు చెప్పిన తర్వాత అదే సార్, అప్పటి కాలంలో 1990 కానీ సార్, అప్పుడు ఈ టైం అని చెప్పింటే దాన్ని మా పెద్దవాళ్ళు నాకు చెప్పారు సార్, మా అమ్మ వాళ్ళు. ఓకే సరే, నేను 12/7 తీసుకున్నానే, వృశ్చిక లగ్నం తీసుకున్నాను. ఓకే డన్ సార్, అలాగే. అంటే నవాంశ కరెక్షన్ చేయలేదు, బట్ కాకపోతే ఇంచుమించుగా మనం ఇంక వెనక్కి వెళ్తే కూడా వెళ్ళొచ్చు. ఎంతవరకు? ఇంకో 2 నిమిషాల వరకు వెనక్కి వెళ్ళొచ్చు అనమాట, అంతే. ఓకేనా? సో 12:05 to 12:07 మధ్యలో ఉంటుంది. సో ముందుకు వెళ్ళలేం కాబట్టి ఖచ్చితంగా జ్యేష్ఠ 3లోనే వేసుకోవాలన్నమాట. సో ముందుకెళ్తే ఒక 1 minute పెద్దగా మారదు. బట్ ఐ థింక్ ఇంకా సబ్లాడ్ లెవెల్లో కరెక్షన్ చేయొచ్చు, బట్ నాకేం ఇబ్బంది లేదు. సరే మీరు చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? యాక్చువల్లీ నేను ఫిలిం రైటర్, డైరెక్టర్ సార్. ఫిలిమ్స్ లో ఉంటాను నేను. ఓకే, చేశారా ఆల్రెడీ ఏదైనా ఫిలిమ్స్? నేను చేశాను సార్, ఇప్పుడు రైటర్ గా చేశాను సార్, 2 films చేశాను. ఏం సినిమా? ఇప్పుడు CSA సనాతన్ అని ఉంటుంది సార్. ఓకే ఓకే. ఆది సాయి కుమార్ గారి హీరో అందులో. ఓకే 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 ఓకే, నైస్. నెక్స్ట్ ఒకటి వెబ్ సిరీస్ కూడా చేశాను, అది కూడా జరుగుతుంది సార్, వర్కింగ్ లో ఉంది, షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. రైటరు కమ్ డైరెక్టరా మీరు? అవును సార్, అవును సార్. ఓకే, మీరే రాసుకుని మీరే డైరెక్ట్ చేసుకుంటున్నారా? అవును సార్, ఇప్పుడు ప్రస్తుతానికి నేను డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్నాను సార్. ఓకే ఓకే ఓకే. సో వేరే అంటే మీరు డైరెక్టర్ గానే వర్క్ చేస్తున్నారు మీరు, అంతేనా? లాస్ట్ మీకు చెప్పిన 2 films వేరే డైరెక్టర్ కింద వర్క్ చేశాను సార్. ఓకే ఓకే, సపోర్టింగ్ డైరెక్టర్ లాగా చేశారు. రైటర్ గా చేశారు. సో డైరెక్టర్ ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్ ట్రై చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే. ఇది ఎప్పుడు, ఈ రైటర్ది ఎప్పుడు స్టార్ట్ అయింది? నాకు నేను అంటే మేజర్ ఆపర్చునిటీ చెప్పండి. మీరు అంతకుముందు నుంచి రాస్తున్నా కూడా మేజర్ ఆపర్చునిటీ, టర్నింగ్ పాయింట్ లాగా కూడా చెప్పండి. ఆపర్చునిటీ వచ్చి 2018 లో వచ్చింది సార్ నాకు. సరే ఓకే. సరే ఇప్పుడు ఏం కావాలైతే ఫర్దర్ గా డైరెక్షన్ వైజ్ గా ఎట్లుండే అవకాశం? అదే సార్, డైరెక్టర్ గా టైం ఎట్లా ఉంది అనేది. ఓకే రైట్. అవును సార్, అవును సార్. చార్ట్ ఎలా చూద్దాం. లగ్నం బుధ నక్షత్రంలో పడింది. బుధుడిని కుజుడు ఆస్పెక్ట్ చేస్తున్నాడు. బుధుడు శుక్రుడితో పాటు కలిసి ఉన్నాడు. శుక్రుడు పొజిషనల్ స్టేటస్ లో ఉండడం వల్ల దశమంలో ఉండడం, లగ్న నక్షత్రాధిపతి దశమంలో ఉంటూ లగ్నాధిపతి చేత చూడబడుతున్నాడు. అయితే అష్టమాధిపతి అయ్యాడు ఆయన. కాబట్టి ఏంటంటే మనకి అన్ని ట్విస్టులతోనే అవుతుంది, ఏది సాఫీగా ఏది అవ్వదు. సాఫీగా అయితే మనం షాక్ అవ్వాలన్నమాట. ఓకే, అదేంటి మనకి ఇంత జరిగింది. మీకు రాహు కుజుడు ఒకే నక్షత్రంలో ఉన్నారు. సో కుజుడు డిస్టర్బ్ అయ్యాడు, కానీ లాభంలో చంద్రుడు వల్ల సేవ్ అయ్యాడు. పెళ్ళయిందా? ఇంకా లేదు సార్, అదే కొంచెం డిలే ఇస్తుంది ఒక్కోసారి ఇట్లా ఉంటే, ఎందుకంటే ఈ యొక్క సప్తమంలో ఉన్న గ్రహం డిస్టర్బ్ అయింది కదా. సో అంటే రీజన్ ఏవైనా అవ్వచ్చు, కెరియర్ సెటిల్మెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ అవును సార్. తర్వాత గురువు కేతు, అంటే మీకు అన్ని ఎక్సెప్షన్స్ వచ్చాయండి, అర్థమైందా? మీ చార్ట్ లో ఏది లేదు యాక్చువల్గా, కానీ అన్ని కూడా ఆర్టిఫిషియల్లీ జనరేట్ అవుతున్నాయి. అంటే మీకు ఒక లక్ కొద్దీ ఫేవర్ జరుగుతున్నాయి. సో ఏది, ఇప్పుడు మనం నీళ్ళ పంపు దగ్గరికి వెళ్ళాము, నీళ్ళే లేవని చెప్పాడు పక్కడు, అమ్మ నేను నీకు 2 బిందులు పెట్టాను, బింది తీసుకో అంటే వస్తుంది. కాకపోతే ఇదంతా ఇన్ఫర్మేషన్ మన ఇబ్బంది చూసి ఆడి ఇవ్వాలి అని అంటే ఎంత టైం పడుతుంది?
ప్రాసెస్ కదా. అవును సార్, నేరుగా అవును సార్, అవును రాకుండా ఏ సార్. విషయమైనా కూడా ముక్కు చుట్టూ తల చుట్టూ తిప్పి ముక్కుకి ఇస్తున్నట్టు వస్తుంది అనమాట. అర్థమైందా? సో అన్ని ఓకే, ఓకే వక్రత్వాల సార్. ఎఫెక్ట్లు పడ్డాయి. సో గురువు పోయాడు కానీ శని వల్ల కాపాడబడ్డాడు. తర్వాత బుధుడు శుక్రుడిని ఫాలో అవుతున్నాడు. ఆయన అష్టమాధిపతి, ఎంత ఫాలో అయినా అష్టమాధిపతి దశమంలో ఉన్నాడంటే తొందరగా ఆపర్చునిటీని ఇవ్వడం, ట్విస్ట్ అది. తర్వాత రవి ఓకే సార్. రవి వచ్చేసేసి అష్టమాధిపతిని ఫాలో అవుతున్నాడు, దశమంలో ఉన్నాడు ఆయన. ఓకే, అది ఓకే ఓకే సార్. కొంతవరకు. కానీ అక్కడ యోగకారకులు లేరుగా, యోగకారకుల దృష్టి లేదుగా, అదో మైనస్. తర్వాత కుజుడు రాహు వల్ల కుజుడు డిస్టర్బ్ ఓకే అయ్యాడు, కానీ కుజుడిని అక్కడ సేవ్ చేస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ చంద్రుడు రవి నక్షత్రంలో ఉన్నాడు, చంద్రుడు ఒక్కడు మనకి బానే ఉన్నాడు. చంద్ర నక్షత్రంలో మళ్ళీ రాహు ఉన్నాడు కదా. సో దీనివల్ల ఏమవుతుంది, రాహు వెళ్ళి రవి చంద్రుడితో కలిసినట్టు యాక్ట్ చేస్తారు. మీరు ఇంచుమించుగా పాడ్యమి అమావాస్య తర్వాత తెల్లారి పుట్టారు. సో ఏమవుతుంది, ఆ రవి రాహు చంద్రులు అంటే ఒక విషయాన్ని మనం చేయగలుగుతున్నప్పటికీ కూడా చెయ్యలేమేమో అని మన మీద మనకి డౌట్. అర్థమైందా? కాన్ఫిడెన్స్ మన లెవెల్స్ కాన్ఫిడెన్స్ పైన. ఇష్యూస్ ఉన్నాయి అనమాట. కనిపించాయి కదా. అవును సార్, అవును సార్. శని శుక్రుల వల్ల తొందరగా సాటిస్ఫాక్షన్ రాదు. ఏ విషయంలో అయ్యా అవును అంటే ఇగో ఇది వివాహం అవ్వచ్చు, ఒక్కోసారి ఉద్యోగం అవ్వచ్చు, తొందరగా ఇవ్వనివ్వడు. కానీ మీకు మంచి అదే మీకు రైటింగ్ కి మంచిగా ఉంది. అర్థమైందా? రైటింగ్ అనేది, ఎందుకంటే శని బుధుల కనెక్షన్ మంచి మ్యాథమెటిక్స్ అనాలిసిస్ కాబట్టి మీరు ఆ ట్విస్ట్ స్క్రీన్ ప్లే రాయగలుగుతారు, అవన్నీ బాగుంటది అనమాట. ఓకే, తర్వాత శని శుక్రులు అది ఓకే, అది కూడా అంటే మీరు చేసే మూవీస్ పరంగా కొంతవరకు అది సపోర్ట్ చేస్తుంది ఆ కాంబినేషన్. ఓకే, కాకపోతే ఓకే సార్. కొంచెం డిలే రిజల్ట్స్ మేనేజ్మెంట్ అంటే మనకి మూవీ మేకింగ్ కి ఆ శని వచ్చేసేసి శుక్ర నక్షత్రంలో ఉంటూ శుక్రుడు దశమంలో ఉన్నాడు కాబట్టి ఇస్తుంది. రవి డిస్టర్బ్ అవ్వలేదు కాబట్టి ఇస్తుంది. అంటే మనకి ఆ క్రియేటివ్ జాబ్ కి సీరియస్ ఇబ్బంది లేదు, పార్షియల్ గానే ఉంది ఇష్యూ. అర్థమైందా? సో ఇబ్బంది ఏం లేదు. అవన్నీ కూడా క్రియేటివ్ స్టార్స్. రోహిణిలో ఉన్నది, ఇక్కడ ఉత్తరలో ఉంది, ఇక్కడ కూడా శ్రవణంలో ఉంది. ఇవన్నీ కూడా శుక్ర చంద్ర నక్షత్రాలను ఆక్యుపై చేశాయి కదా. సో ఇవన్నీ కూడా రిలేటెడ్, ఇంట్రెస్టెడ్ ఇన్ ద క్రియేటివ్ ఫీల్డ్ బేసికల్లీ అది ఇస్తుంది. కుజుడు కూడా శుక్రుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, అది కూడా మనకి డిజైర్ క్రియేటివ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ ఇస్తుంది. కొంచెం మీరు డైవర్షన్ ఆఫ్ ప్రొఫెషన్, పికిల్నెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ఒకటి అనుకుంటే ఒకటి కాకుండా అలా మలుపులు తిరుగుతూ వెళ్తుంది మీ జర్నీ. అదే ట్విస్ట్ అండ్ టర్న్స్ అంటారు సార్. ట్విస్ట్ అండ్ టర్న్స్ తీసుకుంటా ఉంది. మీరు రాసిన కథలానే పోతా ఉంది అది కూడా. అదే అదే మీరు ఏం కథ రాసారో తెలియదు కానీ బట్ అన్ని ట్విస్టులు. అదే అదే నేను కూడా అదే రాశాను సార్, అందుకోసం. ఓకే రైట్, మనకదే మనం ఫస్ట్ రాస్తాం. అదే 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 చూద్దాం ఫస్ట్ ఎట్లా వెళ్ళిందో చార్ట్. ముందుకి కొంచెం ముందు చెప్తాను, ఏమన్నా చెప్పగలిగితే అప్పుడు చెప్తాను. ఓకే, సో చెప్పండి. ఓకే, సో కొన్ని ఈవెంట్ చెప్తాను, సరిపోయలేదు చెప్పండి. ఓకే సార్. మొదట 10th హౌస్ సన్తో కన్యాయం చేసింది కాబట్టి స్టార్టింగ్ లో బాగుంది చార్ట్. అంటే స్టార్టింగ్ అంటే చైల్డ్హుడ్ అనమాట, 90, 91. అవును సార్, ఓకే, అక్కడ అసలు ఏమి ఇబ్బంది లేదు, పీస్ఫుల్ గా వెళ్ళిపోయింది. ఏదున్నా మన దాకా ఏది రాలేదు, హెల్దీ చైల్డ్ ఓన్లీ, ఆల్ ఈజ్ గుడ్, ఆల్ ఈజ్ వెల్ అనమాట. ఓకే, సో మీకు ఫస్ట్ కాంప్లికేషన్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ స్క్వేర్ నెటల్ యురేనస్ జరుగుతుంది, అప్పుడు వస్తుంది. ఓకే, అది స్టార్ట్ అయింది. సో 10 years అరౌండ్ ఉన్నప్పుడు ప్రోగ్రెసివ్ 10th హౌస్ యురేనస్తో స్క్వేర్ అయింది, అది ఎక్స్పెక్టెడ్ పాజిటివ్ ఆస్పెక్ట్ కాదు. ప్రోగ్రెసివ్ సన్ యురేనస్కి స్క్వేర్ అయింది, అది పాజిటివ్ కాదు. ఆ ప్రోగ్రెసివ్ సన్ మార్స్కి ట్రైన్ అవుతుంది 2 ఏళ్లలో, అంటే 2000కి మీకు శుక్ర భుక్తి స్టార్ట్ అయింది. శుక్రుడు 2000 నుంచి 2002 వరకు శుక్రుడు పొజిషనల్ స్టాటర్లో దశమంలో ఉన్నాడు, అంటే సప్తమ వ్యయాధిపతి దశమంలో ఉన్నాడు, రవిని ఫాలో అవుతున్నాడు. రవి వచ్చేసి కన్యలో ఉన్నాడు. కన్య అనేది శుక్రుడికి నచ్చని రాశి కదా, నీచ రాశి కదా. సో కాబట్టి అక్కడ దేర్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫర్ ద ఒక్కోసారి ఫాదర్ ప్రొఫెషన్, వర్క్, చదువు, వీటన్నిటిలో కూడా అక్కడ కొంత ఇబ్బంది ఉంటుంది. ఒక్కోసారి మదర్ సెన్సిటివ్ హెల్త్ అవ్వచ్చు. రీజన్ ఏదైనా కానీ 2000 నుంచి 2002లో కొంచెం ఎక్స్పెక్టెడ్గా పాజిటివ్ లేదని చెప్తా. మీకు ఏమైనా కనిపించిందా లేదా? గుర్తు లేదు సార్. ఓకే, పర్వాలేదు. సో 2002, 2003 ఇది కూడా మళ్ళా కుజభుక్తి వచ్చింది, కుజుడు వచ్చాడు. సో ఇక్కడ కూడా అంటే అక్కడ ఏదైనా డబ్బులు కానీ, ఫైనాన్స్ కానీ, జాయింట్ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఐడెంటిఫై అయ్యా లేదా? అయ్యాయి సార్, ఒకటైంది సార్ అప్పుడు. ఏమైంది? అది ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చి ఏదో అయింది సార్. నేను చిన్న అబ్బాయిని, నాకు అంత గుర్తు లైట్. ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూసా? ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూస్. అదే. సో అక్కడ రావాల్సింది ఏదైతే ఉందో అది సరిగ్గా రాలేదు. 2000 నుంచి 2003 మధ్యలో జరిగింది అదే. అర్థమైందా? దాని తర్వాత అది కొంత గ్రోత్ కి బ్రేక్ వేసిన టైం అనమాట. ఎడ్యుకేషన్ నార్మల్ గా ఉంటది, పెద్ద గ్రేట్ అని చెప్పను, ఈ టైం బాగలేదు కాబట్టి అక్కడ. అవును సార్, అది మహామూలే సార్. దాని తర్వాత మళ్ళీ అవకాశం వస్తే చూద్దాము, అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్ట్ అంతే. ఇప్పుడు ఇక 4, 5 పోతూ ఉంటాయి అంతే. పర్వాలేదంటే పర్వాలేదు. ఓకే, మళ్ళీ తర్వాత మళ్ళా ఇక్కడ చూడండి 2007లో ప్రోగ్రెసివ్ వేనస్ మరి యురేనస్ కి స్క్వేర్ అవుతా ఉంది.
ఎమోషనల్ రిలేషన్షిప్స్ వీటన్నిటిలో ట్విస్ట్ ఇస్తుంది. కాబట్టి ఏంటంటే అక్కడ ఫ్రెండ్స్తో ఎలా ఉంది, చదువు ఎలా ఉంది, డైవర్షను, అడిక్షను, సినిమాలు సరదాలు ఎక్కువైనాయా. సో అక్కడ 2007 సార్ 7, 8 ఎస్ అండి, 7 సెప్టెంబర్ 8 అట్లా చూడండి, 8 ఎండింగ్ వరకు. అప్పుడే నేను యాక్చువల్గా బీటెక్ జాయిన్ అయ్యాను సార్ నేను. మరి మార్కులు వచ్చాయి అనుకున్నంత, మళ్ళీ బ్యాక్ లాగ్స్ మిగిలాయా? మార్క్స్ అంటే ఏం లేదు సార్, నాకు ఇది పేమెంట్ సీటే సార్, ఇదేం పెద్ద మార్క్స్ గురించి ఏం లేదు. నేను ఇంటర్మీడియట్ బాగానే చదివాను సార్. ఓకే, అక్కడ 8, 9 మధ్యలో ఏమి ఇబ్బంది లేదని చెప్తున్నారా మీరు? 8, 9 మధ్యలో కొంచెం ఇబ్బంది అంటే సరిగా కాలేజ్ పోకుండా అలా చేశాను సార్ నేను. అంటే మనకి కెరియర్ యూజ్ అయ్యేటట్టు జరగట్లేదు కదా, అర్థమైందా? పోవట్లేదు అదే సార్. మనకి రేపు పొద్దున మనం దాన్ని వాడుకొని ముందుకు పోలేమని చెప్తున్నాం. ఆ టైం వేస్ట్ ప్రోగ్రామ్ లో ఉన్నాం మనం. కాలేజ్ చదివైనా కానీ అదొక టైం వేస్ట్ ప్రోగ్రామ్ లో ఉన్నట్టే మనకి. దానికి బదులు వేరే నేర్చుకుంటే పనికి వచ్చేదే ఉండేది కదా. నేను ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ తప్పనట్లేదు, ప్రస్తుతానికి యాజ్ పర్ ద చార్ట్ మన పర్సనల్ సిచ్యువేషన్ రీత్యా మనకు అనుకున్నట్టుగా లేదు అది. ఓకే, దాని తర్వాత అసలు చార్ట్ లేవలేదు, అర్థమైందా? అంటే ఏంటంటే అసలు ఇప్పుడు నేను చెప్పిన మీకు ఒక 10 ఏళ్ల వయసు నుంచి కూడా చదువు కానీ తర్వాత కెరియర్ కానీ ఒక డైరెక్షన్లో వెళ్ళలేదు. మళ్ళీ ఇంకొక దెబ్బ తగిలింది 2013-14 రాహు దశలో గురుభుక్తి జరుగుతా ఉన్నది. గురువు ఎక్స్పెక్టెడ్ గా లేడు కదా, మళ్ళీ కుటుంబం సాటిస్ఫాక్షన్. యాక్చువల్ గా నాకు 2009 నుంచి 2018 వరకు ఏం లేదు సార్, అంతా 13 వరకా? 18 వరకు. ఓకే, అదే. సో ఫస్ట్ అయితే ఇక్కడ 13 వరకు కూడా ఏమీ లేదు, ఎందుకంటే డైరెక్షనల్ గా పోవట్లేదు అనమాట చార్ట్. పోవట్లేదు అని అంటే స్టెబిలిటీ తీసుకురావట్లేదు చార్ట్. ఓకే, అంటే మనం సెటిల్ అయ్యే విధంగా ఏం చూపించట్లేదు. ఓకే, 14 కానీ 15 కానీ ప్రోగ్రెస్ లేదంటారు, దానికి లేదంటారు. మనం సెటిల్ అయ్యే ఉద్దేశం వాటికి లేదంటారు. అట్లా కాదండి, ప్లానెట్స్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్స్, వీ విల్ టేక్ అవర్ డెసిషన్స్ అనమాట. నీకు అవకాశం ఇస్తుంది, అరటిపండు తింటావా సమోసా తింటావా అని, నీ ఇష్టం, నువ్వు ఏదైనా అర్థమైందా? సో అది రైట్ డ్రైవ్ చేయట్లేదు కాబట్టి నీకు కూడా ఏమనిపిస్తాయి, ఏం చదువుతాం, ఈ చదువులన్నీ మనకు వర్కౌట్ అయ్యేది కాదు అని అనిపిస్తుంది అనమాట. అర్థమైందా? డైవర్షన్ మోడ్ లోకి వెళ్ళిపోతాం అనమాట. అంటే మనం రైట్ ట్రాక్ లో వెళ్లేదానికి అది సపోర్ట్ చేయట్లేదు. నువ్వు కూడా మనకు కూడా అట్టనే అనిపిస్తా ఉంటది అనమాట, ఏం చేస్తాం అన్నట్టుగా అనిపిస్తుంది. పెద్ద ఇంట్రెస్ట్ రాదనమాట. అది చేసిన వాళ్ళు ఎట్టా ఉన్నారని ఇంకో థాట్ ప్రాసెస్ ఎక్కువైపోతుంది మనకి. అర్థమైందా? అది చేయము ఇది చేయము కానీ చెప్తాం వేదం. అర్థమైందా? సో యాటిట్యూడ్ ఇస్తుంది, అది ప్రాబ్లం. తర్వాత దాదాపుగా మీరు అన్నట్టుగా 18 వరకు చాట్ అనేది అసలు దారుణంగా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు మీరు చెప్తారు మామూలుగా, అంటే నాకు చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, సార్ యాక్చువల్గా మీరు చెప్పిన 18 వరకు నేను చాలా సంతోషంగా ఉన్నా సార్, ఏదున్నా లేకపోయినాకైతే నాకైతే పీస్ ఉంది సార్, మీరు బాగాలేదని చెప్పినా నేను మాత్రం ఎంజాయ్ చేశాను సార్ అని చెప్తాడు. నేనేం చెప్తానంటే, అయ్యా నీ ఎంజాయ్మెంట్ రేపొద్దున నీకు గ్రోత్కి ఉపయోగపడేటట్టు చూపించలేదు కాబట్టి నువ్వు ఎదగడానికి నీకు చాలా రైట్ డైరెక్షన్ లో లేదు అని చెప్తాను అనమాట. అర్థమైందా? వాళ్ళు హ్యాపీగానే ఉండొచ్చు, 2-3 లవర్స్ ఉండొచ్చు, ఇంకా వేరే ఉండొచ్చు, అన్ని ఎంజాయ్ చేసి ఉండొచ్చు, కానీ వాడికి ఉపయోగపడే విధంగా ఏది జరగదు. వాళ్ళ లైఫ్ ఉపయోగపడే డైరెక్షన్ లో గ్రోత్ కి సపోర్టివ్ గా జరగదు. ఇప్పుడు ఎవడో మనకు తెలియని వాడిని పట్టుకున్నాం, ఆడు కూడా ఏది సక్సెస్ అవ్వట్లేదు, ఆడు వెనకాలే తిరుగుతున్నాం మనం. అర్థమైందా? ఆడు సక్సెస్ ఆడు, మనం సక్సెస్ కాం, అట్ట అనమాట. సావాసం, అవన్నీ సావాసం దోషం అంటారు కదా. సో అట్లనే మనకి రెండు పోనీ తర్వాత చూద్దాం. అంటే ఇప్పుడు 18 లో మీకు ఆపర్చునిటీ వచ్చింది అన్నారు, పెద్ద గొప్ప ఆపర్చునిటీ ఏమీ కాదు. సో ఏదో సెల్ఫ్ ఎఫర్ట్. మెర్క్యూరీ బుక్ వచ్చింది, మెర్క్యూరీ స్టార్లెట్ దశమంలో ఉన్నాడు కాబట్టి 17 నుంచి, అంటే రాహు దశ అనేది అసలు మనకి ఎక్స్పెక్టెడ్ గా ఇవ్వట్లేదు. రవి రాహుల దోషం అనమాట అది. అర్థమైందా? రవి రాహులు కలిస్తే ఏం చేస్తారు, మనకి ఆపర్చునిటీని ఇవ్వనివ్వరు. అంటే ఏంటంటే నీకు ఆపర్చునిటీ ఇస్తే నువ్వు ఎదిగిపోతావుగా, నిన్నెందుకు ఎదగనియాలి అసలు, నువ్వెవడు అని నిన్ను ఎదగనియాలి, నీకెందుకు ఇవ్వాలి ఆపర్చునిటీ? ఇస్తానని చెప్తా అంతే ఊరికే. అర్థమైందా? నువ్వు పని చేస్తావు కాబట్టి నీ దగ్గర ఏదో ఉంది, నువ్వు మంచిగా ఏదో 4 మాటలు శని బుధులు ఉన్నారు కాబట్టి అనలైజింగ్ చెప్తావు అని చెప్పి నిన్ను ఎంకరేజ్ చేస్తున్నాను. సో 2018 తర్వాత మెర్క్యూరీ బుక్ కొంచెం లిఫ్ట్ ఇచ్చింది అంతే. ఓకేనా? సో జస్ట్ అట్లా ఇచ్చింది అంతే తప్ప ఏమి ఇవ్వలేదు. ఓకే, పొటెన్షియల్గా మూవ్ అవ్వలేదు. పొటెన్షియల్గా మూవ్ అవడానికి టైం పడుతుంది, అవుతుంది, చెప్తా నేను. ఓకే, ఫాదర్ ఏం చేసేవాళ్ళు? మా నాన్నగారు అదే గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, రిటైర్డ్ అయిపోయారు. ఒకే లెవెల్లో చాలా కాలం కంటిన్యూ అయినట్టుందిగా, ఆస్పెక్ట్స్ ఏమి ఎదగలేదు. కాబట్టి ఏంటంటే మనకి హై వెల్త్ క్రియేట్ చేసి అంత ఏమి చెప్పలేము. సర్వైవల్ వరకు మనకి ఇబ్బంది లేదు కానీ, బట్ కాకపోతే హై వెల్త్ క్రియేట్ చేసేటట్టు చేయలేదు. ఒకే లెవెల్లో చాలా రోజులు కంటిన్యూ అయింది కదా ఆయన పొజిషన్. అవును సార్. ఏంటిది గవర్నమెంట్ ఎంప్లాయీ, దేని గురించి అది?
బ్యాంక్ లో సార్ క్లర్క్ క్యాషియర్ గా ఉంటారు, మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ గా తయారయ్యారు. ఓకే ఓకే, అలా ఇది నడుస్తూ ఉంది. ప్రమోషన్ పెద్ద బాగా అగ్రెసివ్ గ్రోత్ ఏమీ చేయలేదు మిగిలిన ఆయన చార్ట్ లో. బట్ కాకపోతే మనకి ఇది ఎడ్యుకేషన్ పరంగా కూడా మనము అంటే వేరే స్కిల్ సెట్ మనకి హెల్ప్ఫుల్ గా కూడా జరగలేదు కదా. ఏం జరగలేదు సార్, ఏం జరగలేదు. అది ఓకే రైట్. తర్వాత రాహులో శుక్రుడు వచ్చాడు. సార్ సో ఇది అంటే రాహు దశ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ అనమాట. ఓకే, ఓకే సార్, ఓకే సార్. రాహు దశను వదిలేద్దాం, ముందుకెళ్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. రాహు దశకి ఎక్స్పెక్ట్ చేయొద్దు. రాహులో కుజుడు వచ్చినప్పుడు చిత్ర దశ 2026 అక్టోబర్ తర్వాత లిఫ్ట్ అవుతా ఉంది చార్ట్. అర్థమైందా? ఇక్కడి నుంచి ఆపర్చునిటీని నేను ప్రోగ్రెస్ సైడ్ చెప్తాను. అప్పటిదాకా ఏమీ చెప్పను. నువ్వు చేసేదే చేయి బాబు, కష్టపడు బాబు అని చెప్తాను నేను, అంతే. ఓకే సార్, ఓకే సార్. సో 27 తర్వాత అవకాశం ఉంది, 26 అక్టోబర్ నుంచి. అంటే ఇంకో 1.5 ఇయర్. అంటే ఇవన్నీ పెద్ద పోర్ట్ఫోలియో ఏమీ కాదు, ఇదేమి అన్ని స్టెప్పింగ్ స్టోన్సే. ఓకే సార్. దాని తర్వాత చార్ట్ లిఫ్ట్ అవుతా ఉంది, వెళ్తుంది. సో గురుదశ వస్తుంది. గురువు పొజిషనల్ అంటే గురువు స్టార్ లాడ్ ద్వితీయంలో ఉన్నాడు కదా, అక్కడ ఇస్తుంది అవకాశం. గురుదశ వచ్చినప్పుడు అవకాశం ఇస్తుంది. గురువు ఎగ్జాల్ట్ అయ్యాడు, ద్వితీయాధిపతి పంచమాధిపతి అనేవాడు ఉచ్చ పొంది దాని స్టార్ లాడ్ గురుసేనులు కలిసి ఉన్నట్టు ఉంటారనమాట. అర్థమైందా? అక్కడ ఏమిస్తుంది మనకి 7 ఆపరేట్ అవ్వట్లేదు, 2, 3, 4 ఆపరేట్ అవుతుంది. అంటే ఏంది, మనకు అది మేనేజ్మెంట్ రోల్స్ బలంగా ఇచ్చేది. ఓకేనా? అంటే మేనేజ్మెంట్ రోల్ అంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్. అర్థమైందా? యావరేజ్ గా ఇస్తుంది, కానీ ఉన్న దానిలో మంచిదే ఇస్తుంది. ఓకే, రైటింగ్ బాగుంది, రైటింగ్ అనేది బాగుంది చార్ట్ లో ఫండమెంటల్ గా, పాయింట్ నెంబర్ 1. ఓకే, తర్వాత క్రియేటివిటీ బాగుంది. క్రియేటివ్ జాబ్ ఏదైనా చేయడానికి కానీ, కొంత మేనేజ్ చేయడానికి కానీ ఇట్లాంటి వాటికి బాగా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎట్లా ఉంటదని అంటే, మీరు రైటింగ్ చేయండి, ప్రొడక్షన్ చూసుకోండి అలా చెప్పారనుకో, అట్లా రెండు ఏయో ఇస్తున్నట్టు అనమాట. అంటే ఇది అని చెప్పి రోల్ చెప్పరు, సపోర్టివ్ గా ఉండు నువ్వు. అర్థమైందా? నువ్వు రాస్తూ ఉండు, సపోర్టివ్ గా ఉండు, ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నువ్వు చూసుకుందు నాతో పాటు, అంతే. అర్థమైందా? అట్లా ఏదైనా చెప్పే అవకాశం ఉంటుంది. డైరెక్ట్ గా హోల్ అండ్ సోల్ గా నువ్వే డైరెక్టర్వి, నీకు తప్ప ఇంకెవ్వరు లేరు, నువ్వు చేస్తేనే కరెక్ట్ అన్నట్టుగా లేదు పరిస్థితి. ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ లేదు, పాయింట్ 1. ఓకేనా? రెండోది పాయింట్ 2, నీకు పొజిషన్ ఇస్తే నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అర్థమైందా? సో అనుమానం, ట్రస్ట్ లేదు. అర్థమైందా? ఈ 2 రీజన్స్ తో అవుతాయి. కాబట్టి అక్కడ వస్తుంది అవకాశం. ఆ వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి, ఈగోకి పోకుండా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే లేట్ సెటిల్మెంట్ ఉంది. సో అక్కడ వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి. చేయలేకపోతే ఇబ్బంది అవుతుంది. మీకు మంచిదే వచ్చిందనుకో నాకు సంతోషమే, నాకేమి నష్టమేం లేదు కదా మీకు ఏది వచ్చినా కూడా. అర్థమైందా? అంటే ఇప్పుడు డైరెక్టర్ కాలేమంటారా సార్? అసలు డైరెక్టర్ అవ్వడానికి టైం ఉన్నది, కాకపోతే అక్కడ పొజిషన్ నువ్వు అన్నట్టుగా సాఫీగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇచ్చడానికి కుదిరేదానికి నాకు డౌట్. అర్థమైందా? నేనైతే టైం ప్రిడిక్ట్ చేస్తాను, 28, 29 దగ్గర గ్రోత్ అవుతా ఉంది చార్ట్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా లేదు, కానీ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేయకపోతే మాత్రం మీరు డిస్టర్బ్ అవుతారు. కానీ ఇప్పుడు ఉన్నదంతా కూడా గ్రోత్ గా చెప్పను. 26 అక్టోబర్ తర్వాత నుంచి మెల్లగా ముందు పోతుందిలే చార్ట్. అంటే కష్టాలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ముందు పోతుంది. 1.5, 2 years లో ముందు పోతుంది చార్ట్. అంటే ప్రాజెక్ట్స్ అన్ని కొంచెం అలైన్ అవుతూ ఫ్లై అవుతూ వెళ్తాయి. ఎట్లా ఉంటాయి అంటే సినిమావి ఇవి, ఈ ఇయర్ లో ఆపర్చునిటీ వచ్చిందంటే ఎగ్జిక్యూట్ అవడానికి 5 ఏళ్ళు పడుతుంది. అవునా? అది ప్రాబ్లం అనమాట. సో ఆపర్చునిటీ వచ్చిన టైము రియలైజేషన్ టైమ్ గా తీసుకోలేము ఎవ్రీ టైం, అది ప్రాబ్లం అనమాట. సో దశమాధిపతికి రాహు సంబంధం ఏర్పడింది ఇండైరెక్ట్ గా. రాహు యొక్క స్టార్ లాడు రవి అయ్యి లాభంలో ఉన్నాడు, ఆయనేమో అష్టమాధిపతిని ఫాలో అయ్యాడు, ఆయనేమో సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు. ట్విస్ట్లు ఉన్నాయి, ఇది వస్తుంది, వర్కౌట్ అవుతుందిలే కానీ. బట్ హెవీ మేనేజ్మెంట్ రోల్స్ ని బాగా చెప్పను, కొంతవరకు చెప్తాను అనమాట, కొంతవరకు చెప్తాను, పర్వాలేదు. సో నేను 2026, 27 చెప్తాను. 2026, 27 చెప్తాను. ఇంతకీ మీరు రాసిన జానర్ ఏంటిది? నేను ఇప్పుడు సస్పెన్స్ సార్. సస్పెన్స్, అదే థ్రిల్లర్ సస్పెన్స్. ఓకే, రైట్. సో క్రైమ్ థ్రిల్లరా? క్రైమ్ థ్రిల్లర్ అనుకోండి. ఓకే, రైట్. సో ఎందుకంటే రాహువు కుజుడు ఉన్నారు కదా, అది సేమ్ స్టార్ లో ఉంటూ దాన్ని వీనస్ ని ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఓకే, సంథింగ్ ఇన్వాల్వ్డ్ విత్ ద ఫిమేల్ అండ్ క్రైమ్ థ్రిల్లర్, అంతేనా? ఫిమేల్ కదా సార్, మెయిలే. ఓకే, వద్దులే, స్టోరీ వచ్చాక చూస్తాము. సరే, నెక్స్ట్ నేను ఓవర్ గెస్సింగ్ చేస్తున్నాను. రైట్. ఊరికే సరదాగా అడిగాలే.
ఎస్. ఎట్లా అనిపించింది ఓవరాల్ అనాలిసిస్? మంచి చేయడం అనేది అక్కడ ఉన్న దాన్ని బట్టి చెప్పాలి. బాగుంది సో 26 అక్టోబర్ నుంచి గ్రోత్ లేదు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. డన్ సార్. అది మీరు చెప్పిన దాన్ని నేను బిలీవ్ చేస్తాను సార్. ఎందుకంటే మీరు చెప్పినంత నేను ఒప్పుకుంటాను సార్. లాస్ట్ అది ఓకే, ప్రీవియస్ అంతా రైట్ 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 రైట్. ఇప్పుడు అదే సార్. ఇప్పుడే స్టెప్ అది ఇప్పుడు తీసుకుంటుంది. ఇప్పుడు దాకా ఏమి తీసుకోలేదు. ఇంకో 1.5 year పడుతుంది. రాహు దశ దీనిలో వర్కౌట్ అవ్వలేదు, గురు దశ వర్కౌట్ అవుతుంది. సరేనా? ఓకే సార్. గురు మొత్తం యోగిస్తాడు కాబట్టి ఈ చాలా. ఇది మ్యారేజ్ కూడా ఏం లేదు సార్. మ్యారేజ్ అదే మీకు అదే రేపొద్దున ఇంకో అంటే మీరు మీరు మీరేం లింక్ పెట్టుకున్నారో తెలియదు. కెరియర్ కి ఏదైనా సక్సెస్ అయ్యాక చేసుకుందాం అని ఏమన్నా అనుకున్నారా ఏంటి? యాక్చువల్ చేసుకోకూడదు అనుకున్నాను సార్. అందుకోసం అడుగుతున్నా. అసలే చేసుకోవద్దు అనుకున్నారా? మరి ఇంకెందుకు క్వశ్చన్? మరి క్వశ్చన్ ఏముంది? అదే. మీరు చేసుకోవద్దు అంటే మా అనగానే ఇంట్లో మీకు వాళ్ళు ఇప్పుడు ఎవరైనా ఇచ్చి చేసేస్తారా? మా అదే నాకు ఇంట్లో కంగారు. వాళ్ళకి అడగమంటే అడిగాను సార్. అంతే సార్. ఎవరు వాళ్ళు వీళ్ళు అడగండి, అడగండి. మీకేం కావాలో అదే అడగండి దయచేసి. ఓకేనా? నాకు అంతే సార్. డైరెక్టర్ యాక్చువల్ నాకు సార్ ఇదేదో మా తమ్ముడు చెప్పాడు, కొంచెం భక్తి ఇది ఎక్కువ ఉంటుంది అవుతుంది అని చెప్పాడు. నిజమేనా సార్ అది? ఏంటిదండి అది? అర్థమయ్యేలా చెప్పరా? అంటే భక్తి అంటే ఆధ్యాత్మికంగా బాగుంటుంది, ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పారు. ఓకే. అది అది ఉంటుందంటారా అది సార్? ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు ఉంది సార్. ఇప్పుడు ఉంది. ఓకే, ఇంకేంటి ఉంది కదా, కరెక్ట్ గానే చెప్పాడు కదా. అది ఇంకా అది నీకు బాగా హైగా వస్తుంది అన్నారు సార్. వస్తుందిలే, కష్టాలు వచ్చినప్పుడు భక్తి అదే వస్తుంది, ఆటోమేటిక్గా అవుతుందిలే. దాదాపు ఇప్పటి వరకు ఉంది కదా. సో ఇప్పుడు మనం వర్క్ చేసేటట్టు పోతుందిలే ఆ భక్తి. సో అది బ్యాలెన్స్డ్ గానే నడుస్తూ ఉంటుంది ప్రస్తుతానికి. Okay, sir. సరేనా? పాజిటివ్ గా దాన్ని Okay, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక వీడియో ఉన్నది మనది, పరిహారాలు అనే వీడియో, అదొకసారి చూడండి. ఓకేనా? ఓకే సార్. done అంటే సార్. ఇది పర్సెప్షనల్ వ్యూ అన్నమాట ఇది. సో ప్రస్తుతానికి మీరు మీకు వర్క్ చేసేదానికి ఛాన్స్ వస్తా ఉంది. అర్థమైందా? వర్క్ చేసేదానికి అవును సార్. ఛాన్స్ వస్తా ఉంది. ఇప్పటిదాకా రాలేదు. అర్థమైందా? ఇప్పుడు ఛాన్స్ వస్తా ఓకే ఉన్నది. ఇది ఇప్పుడు ఈ అప్కమింగ్ 1.5 year తర్వాత వస్తుంది. అప్పటి నుంచి కొంచెం మెల్లగా ముందుకు పోతాయి, కొత్త కొత్తవి వస్తాయి ఆపర్చునిటీస్. అప్పటి నుంచి రేజ్ అవుతుంది. ఓకే సార్. సరే, ఇంకా ఓకే ఇంకేం సార్. కావాలి? అంతే సార్. అదొక్కటే సార్. అంతే సార్. ఇంకేం లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ సార్.